Hey guys, welcome back to my channel. This is Anusha Reddy. ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేం చేసాము అన్నీ చూపిస్తాను. మార్నింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ ఒక 15 minutes లేట్ అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అవుతుంది. హైదరాబాద్ టు శ్రీశైలం వచ్చేసి 220 to 230 kilometers వస్తుంది. సో ఒక 4.5 hours పడుతుంది. ఇది 1 day ట్రిప్ అన్నమాట. మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత త్వరగా రీచ్ అవ్వచ్చు అక్కడికి, అంటే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ విజిట్ చేయొచ్చు పీస్ఫుల్గా. ORR మీదకి అయితే వచ్చేసాము. ఎగ్జిట్ 16 వచ్చేసి ఎయిర్పోర్ట్ది కదా, దాని తర్వాత ఎగ్జిట్ 14లోంచి వెళ్ళాలన్నమాట మనము శ్రీశైలం హైవేకి. ఇది వచ్చేసి సింగిల్ లేనే ఉంది, కాకపోతే చాలా పీస్ఫుల్గా ఉంది జర్నీ ఇప్పటి వరకు అయితే. మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ హైవేలో ఫస్ట్ మనకి కడతల్ టోల్ ప్లాజా వస్తుంది. అది దాటిన తర్వాత శ్రీశైలం వెళ్ళాలి అంటే రైట్ సైడ్ లేన్లోకి వెళ్ళాలి. మా బాబు అయితే మంచిగా పడుకొని ఇప్పుడే లేసాడు. హోటల్ ఫుడ్ ల్యాండ్ దగ్గర ఆపాము బ్రేక్ఫాస్ట్ కోసం, కానీ ఇంకా రెడీ అవ్వలేదు. మళ్ళీ మా జర్నీని అయితే కంటిన్యూ చేసాము. సో టోటల్గా 4 members వెళ్తున్నాము ఈ ట్రిప్కి. నేను, మా హస్బెండ్, మా బాబు అండ్ మా తమ్ముడు. మా అంష్కి ట్రిప్ అంటే పండగే, సో వాడు ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. కోనేటిపురం వచ్చేసి సెకండ్ టోల్ ప్లాజా. మనకి ఆన్ ద వేలో డిండి రిజర్వాయర్ అయితే కనిపిస్తుంది, కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్గా వాటర్ అయితే లేవు. సో ఇదంతా ఫ్లో ఉంటుంది అనమాట, మనకు వైట్ కలర్ అంతా వాటర్ ఫ్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట, కాకపోతే మనం మిస్ అయిపోయాము. అక్కడ దిగేసి చూసామన్నమాట, రిజర్వాయర్ ఇంకా ఫుల్ అవ్వలేదు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే హరిత రెస్టారెంట్ అయితే కనిపించింది. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము, కాకపోతే మా బ్యాడ్ లక్ అది కూడా క్లోజ్ చేసే ఉంది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి 85 kilometers చూపిస్తుంది. మనకి హిల్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోయింది. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఇక్కడ నుంచి. రోడ్ నిండా మంకీసే ఉన్నాయి. అలా కొంచెం దూరం వెళ్ళగానే మనకి ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అయితే వస్తుంది. ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అన్నీ నాట్ అలౌడ్, అవన్నీ తీసేసుకుంటారు. స్ట్రిక్ట్ చెక్కింగ్ ఉంటుంది ఈ ప్లేస్లో. అక్కడ టైగర్ సఫారీ కూడా ఉంటుంది, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే దాని డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. నల్లమల ఫారెస్ట్ ఏరియా అన్నమాట ఇదంతా కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి. యాజ్ పర్ గవర్నమెంట్ టోటల్గా 21 టైగర్స్ అయితే ఉన్నాయంట ఈ ఏరియాలో. ఫుల్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి రోడ్ మీద. మధ్యలో ఆపడం కానీ వాటికి ఫీడ్ చేయడం కానీ చేస్తే ఫైన్ వేస్తారంట. అలా వెళ్తుంటే మధ్యలో మాకు డీర్స్ కూడా కనిపించాయి. అవి అలా చంగున ఎగురుకుంటూ వెళ్తుంటే మస్తు అనిపించింది చూడ్డానికి. కొన్ని పికాక్స్ కూడా కనిపించాయి.
ఆ ఫారెస్ట్ ఏరియా దాటగానే మనకి ఈ మృగవాణి వాళ్ళది హిల్ టాప్ రెస్టారెంట్ అయితే ఉంది అండ్ స్టేయింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయంట. మంచి కాటేజెస్ ఉన్నాయి లోపలంతా. ఎవరైనా నేచర్కి దగ్గర అట్లా స్టేయింగ్ ఆప్షన్స్ చూస్తున్నట్టయితే సో ఈ హోటల్ మాత్రం బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ చూస్తున్న ప్రాపర్టీ అంతా వాళ్ళదే. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం స్పెక్టాక్యులర్ ఉంది. సో మనకు ఆ ఫారెస్ట్ ఏరియా, వాటర్ అంతా కనిపిస్తుంది. వాళ్ళ మెయిన్ అట్రాక్షన్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది. అది లాస్ట్ వచ్చేసి లిఫ్ట్ అనమాట. కింద కాటేజెస్ ఉన్నాయి, పైకి రావాలంటే వాళ్ళు లిఫ్ట్లో రావచ్చు. యూనిక్ థాట్ అనిపించింది వాళ్ళది. ది బెస్ట్ లొకేషన్ లాగా ఉంది. అందుకనే అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము. మీరెవరైనా శ్రీశైలం వస్తే ఈ ఆన్ ద వేలో ఉన్న ఈ లొకేషన్ మాత్రం మిస్ చేయకండి. శ్రీశైలం డ్యామ్ అయితే వచ్చేసింది. 9:45 వరకు రీచ్ అయిపోయాము అక్కడికి. అండ్ చాలా బ్రేక్స్ తీసుకున్నాం మధ్యలో. మేము ఆ డ్యామ్కి చాలా దూరంలో ఉన్నాం, అయినా ఆ వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి అన్నమాట. అంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి వాటర్. ఎవరైనా శ్రీశైలం విజిట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అన్నమాట. అస్సలు మిస్ చేయకండి. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. జస్ట్ అప్పుడే ఓపెన్ చేశారు. 3 గేట్స్ ఓపెన్ చేశారు మేము వెళ్ళిన రోజు. సో ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు జనాలందరూ. అండ్ వీక్ డేస్లో వెళ్ళాము, ఎందుకంటే వీకెండ్స్లో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. అక్కడి నుంచి శ్రీశైలంకి వెళ్తున్నాము ఇప్పుడు. ఈ వీడియోలో కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, సో ఇదే బార్డర్ అనమాట. సో ఇప్పుడు మనం వచ్చిన ఏరియా అంతా తెలంగాణ అండ్ బ్రిడ్జ్కి అవతల వైపు వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర అయితే రీచ్ అయిపోతున్నాము మేము. ఇది వచ్చేసి బ్రిడ్జ్ మించి వ్యూ అనమాట. చాలా స్టన్నింగ్ వ్యూస్ ఉన్నాయి. ఈ మాన్సూన్కి పర్ఫెక్ట్ డెస్టినేషన్. కాకపోతే వీకెండ్స్లో, హాలిడేస్లో అట్లా మాత్రం వెళ్ళొద్దు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, స్ట్రక్ అయిపోతారు. ఆ బ్రిడ్జ్ దాటగానే మనకు ఒక కాలనీ లాగా వస్తుంది. సో ఇక్కడ మొత్తం ఫిషెస్, డ్రై ఫిష్, ఫ్రెష్ ఫిష్ అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ ఫిష్ కర్రీ కూడా చేసిస్తారంట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అట్లా తీసుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర నుంచి. సో చాలా మంది వాళ్ళ దగ్గర ఫిష్ వండించుకొని తీసుకొని వెళ్ళి తింటున్నారు. చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అనమాట. మీకు ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ అన్ని హ్యూజ్ వన్. మేము ఆ డ్యామ్ నుంచి తొందరగానే మూవ్ అయిపోయాము, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుందని చెప్పేసి. మళ్ళీ రిటర్న్లో ఎలాగైనా ఆ వేలోనే రావాలి, మనకి వేరే వే ఉండదు. అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అయిపోయాము వేరే ప్లేసెస్ చూడడానికి. మనకి ఆ శ్రీశైలం సిటీలోకి వెళ్ళడానికి మొత్తం ఇంకా ఇప్పుడు కింది నుంచి ఇప్పుడు పైకి వెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ ఇలా కూడా మనకి డ్యామ్ వ్యూ ఉంటుంది. ఆ డ్యామ్ని చూడడానికి చాలా స్పాట్సే ఉన్నాయి.
మేమైతే ఫుల్ తడిచేసామన్నమాట. వర్షం పడితే ఎట్లా తడుస్తామో సో అట్లా తడిచేసాము. మస్తు మజా వచ్చిండే. ఆ ఫీల్ డిఫరెంట్, అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. డ్రైవింగ్ మాత్రం ఈ రోడ్స్లో కొంచెం చూస్తూ కేర్ఫుల్గా చేయాలి. మనకి రావడానికి వెళ్ళటానికి ఇదే వే అనమాట. సో అందుకే కొంచెం కంజెస్టెడ్గా అట్లా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ అవి కూడా వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ పవర్ జనరేటింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అక్కడ మధ్యలో ఒక చిన్న హోటల్ కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. టేస్ట్ అయితే అంత ఏం బాగాలేదు. శ్రీశైలం మెయిన్ టెంపుల్స్ వచ్చే ముందు మనకైతే ఇక్కడ ఒక 2 కిలోమీటర్స్ ఉన్నప్పుడు సాక్షి గణపతి టెంపుల్ అయితే వస్తుందన్నమాట. మెయిన్ టెంపుల్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు దీన్ని కూడా విజిట్ చేస్తారంట. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగానే అనిపించింది. శ్రీశైలం అయితే వచ్చేసింది. ఇక్కడ ఇది టోల్ గేట్ అనమాట. డిఫరెంట్ వెహికల్స్కి డిఫరెంట్ టోల్స్ ఉన్నాయి ఇక్కడ. సో జీప్స్ అండ్ కార్స్కి 100, ఆటోకి 30. సో అట్లా డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయి. చాలా క్లీన్గా ఉంది సిటీ మాత్రం. ఏదో డిఫరెంట్ ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ కలిగింది అక్కడికి వెళ్తే. ప్లేస్ని మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది. మనకి క్లియర్గా ఉండడానికి ఎక్కడిదక్కడ ఇట్లా సైన్ బోర్డ్స్ అన్నీ పెట్టారు. ఫుల్ ఆఫ్ హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ డార్మెటరీస్ అట్లా చాలా ఉన్నాయి. స్టేయింగ్ ఆప్షన్స్కి అయితే చూసుకోవాల్సిన పని లేదు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ అక్కడ స్టే చేయాలనుకుంటే. అండ్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ వే అనమాట. అక్కడికి వెహికల్స్ వెళ్ళనివ్వరు అండ్ ఫోన్స్ కూడా అలౌడ్ లేదు వీడియో తీయడానికి. అది విజిట్ చేసుకున్న తర్వాత వేరే టెంపుల్స్కి వెళ్తారనమాట. అండ్ దాని పక్కనే ఇట్లా చిన్న స్టాల్స్ అన్నీ ఉన్నాయి షాపింగ్కి. ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము రోప్ వే అండ్ బోటింగ్కి వెళ్తున్నాము. అది వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. డెడ్ ఎండ్లో మనకి పాతాళ గంగా ఉంటుంది అక్కడే. రోప్ వే అడల్ట్కి 80 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 60 రూపీస్. అట్లా బోటింగ్ కూడా ఉన్నాయి. టికెట్ అయితే తీసుకొని రోప్ వేకి వెళ్తున్నాము. ఫస్ట్ మంచిగా ఇట్లా లైన్లో తీసుకెళ్తున్నారు. సిస్టమేటిక్గా ఉంది, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మేమైతే రోప్ వే ఎక్కేసాము. సో మీరు కూడా చూడండి వ్యూస్ ఎలా ఉంటాయో మాతో పాటు. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying. రోప్ వేలో అయితే కిందికి వచ్చేసాము. అక్కడ స్ట్రైట్గా వెళ్తే పాతాళ గంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కింద బోటింగ్ చేయడానికి ఉందన్నమాట. అడల్ట్స్కి 80 అండ్ చిల్డ్రన్ 60 రూపీస్. ఇప్పుడు మేము బోటింగ్కి అయితే వెళ్తున్నాము టికెట్స్ తీసుకొని.
లైఫ్ జాకెట్స్ తీసుకొని అయితే రెడీ అయిపోయాము. అండ్ 15 to 20 minutes ఉంది ఈ రైడ్. మంచిగా అలా చుట్టూ తిప్పుకొని వచ్చాడు. ఇక్కడ చూడొచ్చు డ్యామ్ కి బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట ఇదంతా. ఇది వచ్చేసి పాతాళ గంగా స్నానఘట్టం అన్నమాట. బోటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్ళాలి అంటే రోప్ వే త్రూ వెళ్ళాలి. దానికి అంత పెద్ద లైన్ ఉందన్నమాట. మనం ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి సెల్ఫీస్ అవన్నీ తీసుకున్నాము. రోప్ వేలో మళ్ళీ రిటర్న్ అయితే పైకి వెళ్తున్నాము. మా యాన్షి మాత్రం చాలా బాగా నచ్చింది ఈ రోప్ వే. అలా 2 రైడ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఫన్ థ్రిల్ ఏవో 12D షోస్ ఏవో ఉన్నాయని చెప్తే వెళ్ళాము. పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. సో 12 minutes ఉంటుంది. సో అయాన్ష్ కొంచెం చిన్నోడు కాబట్టి ఓన్లీ డైనోసార్ థీమ్ తీసుకున్నాము, వాడికి ఇష్టం అని చెప్పేసి. How is it, Nana? Huh? Nice, huh? ఆ రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేలోపు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయిపోయింది. ఈ హోటల్ ఐలాపురం అయితే వచ్చాము. అండ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడైతే థాలీ ఆర్డర్ చేసాము, వాళ్ళ స్పెషల్ థాలీ. సో బ్రేక్ఫాస్ట్తో కంపేర్ చేస్తే లంచ్ వాజ్ బెటర్ అనిపించింది. లంచ్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇది మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ గేట్ అనమాట. పెయింటింగ్ చూడొచ్చు ఎంత బాగా వేశారో. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి అయితే వచ్చేసాము. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్. ఇది అవుట్ సైడ్ లుక్ అనమాట. లోపలికి వెళ్ళగానే ఇలా స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. ఛత్రపతి శివాజీ లైఫ్ హిస్టరీ కొన్ని మూమెంట్స్ అయితే పెట్టారు అక్కడ. బయటికి రాగానే ఎండగా ఉందని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తినేసాము.
అక్కడ ఎక్కడ చూసినా ఇలాంటి వాల్ పెయింటింగ్స్ అయితే కనిపించాయి. కొండపైన అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాము. ఇప్పుడైతే కిందికి వస్తున్నాం అన్నమాట డ్యామ్ దగ్గరికి. ఇవన్నీ కొండపై నుంచి వ్యూస్ అన్నమాట. కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి చూస్తే ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. పైనుంచి చూస్తున్నాం కాబట్టి డ్రాప్లెట్స్ అయితే ఇక్కడ పడట్లేవు. అండ్ అదంతా రివర్ అన్నమాట, కృష్ణా రివర్ కిందంతా. ట్రాఫిక్లో కొంచెం టైం అయితే పట్టింది కొండ నుంచి కిందికి రావడానికి. అక్కడ చూడొచ్చు రోడ్లు కనిపిస్తున్నాయి, అక్కడ ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా వచ్చే ముందు మళ్ళీ ఒకసారి డ్యామ్ దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలనుకున్నాము. మార్నింగ్ మేము వచ్చినప్పుడు జస్ట్ 3 గేట్సే ఓపెన్ చేశారు, ఇప్పుడు మాత్రం 5 గేట్స్ ఓపెన్ చేశారు. చాలా బాగుంది ఫ్లో మాత్రం. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఫుల్గా తడిచిపోయాం కాబట్టి వేడివేడిగా కాఫీ తాగితే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము. రిటర్న్లో వచ్చేటప్పుడు కొంచెం ఫారెస్ట్ ఏరియా దాటిన తర్వాత ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. అదే ఆక్టోపస్ వ్యూ పాయింట్ అన్నమాట. అండ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్. ఎంట్రీ ఫీజే కొంచెం ఎక్కువగా అనిపించింది. ఇదివరకు అయితే పర్ వెహికల్ 50 రూపీస్ అంట, ఇప్పుడు మాత్రం పర్ పర్సన్కి 50 రూపీస్. సో ఇక్కడ చూస్తే ఆక్టోపస్ షేప్ ఉంది కదా, అందుకనే దీన్ని ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంటారనమాట. ఫారెస్ట్ ఏరియా అయిపోగానే ఒక చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. స్నాక్స్ అయితే చాలా అమ్ముతున్నారు, స్నాక్స్ అండ్ టీ. అండ్ మేమైతే తీసుకున్నాము వేడివేడిగా బజ్జీలు అన్నమాట. బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తూ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. చాలా మంచిగా అయింది ఈ ట్రిప్ మాత్రం. మేము ఫారెస్ట్ క్రాస్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయింది అండ్ ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 10:15 అయింది. ఇంక్లూడింగ్ మేము డిన్నర్ బ్రేక్ కూడా తీసుకున్నాము. సో అదండి మా ట్రిప్ విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.